హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మంచి మంచి స్కీవర్స్, కబాబ్స్ అన్నీ కూడా తయారు చేసుకొని తింటూ ఉన్నాము ఈ వారం అంతా కూడా. ఇదే క్రమంలోనే ఇవాళ కూడా చక్కటి రెండు డిషెస్ని మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. అద్భుతమైన ఆ డిష్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అరేబియన్ స్టైల్, పర్టికులర్గా మిడిల్ ఈస్ట్లో అందరికీ కూడా బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా చేస్తూ ఉంటాము. అదే ఉద్దేశంతో కొద్దిగా దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ని మార్చుకుంటూ వెళ్తే ఒక్కోదానికి ఒక్కొక్క పర్టికులర్గా పెక్యులర్ టేస్ట్, ఫ్లేవర్స్ యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. అదే క్రమంలోనే ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరేంటంటే అరేబియన్ షాష్లిక్. ఈ అరేబియన్ షాష్లిక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చికెన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న చికెన్ క్యూబ్స్ ఉన్నాయి. దీన్ని డైరెక్ట్గా నేను క్యూబ్స్లో గ్రిల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కర్డ్ ఉంది. దాంతోపాటుగానే క్యూబ్స్గా కట్ చేసుకున్న టొమాటో, దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే జీరా పౌడర్, కొద్దిగా కారపొడి, అలాగే గరం మసాలా పౌడర్, దాంతోపాటుగానే కాస్తంత లెమన్ తీసుకున్నాను అనమాట, 2 చెక్కలు. ఇక్కడ చూసినట్లయితే ధనియాల పొడి ఉంది, పసుపు, ఇంకా ఉల్లిపాయ. వీటి కాంబినేషన్స్తో మనం చేసుకోవచ్చు. అలాగే కాస్తంత పెప్పర్, సాల్ట్ కూడా వాడతాము. కొద్దిగా గ్రీన్స్లోంచి క్యాప్సికమ్ కూడా వాడాలనుకుంటున్నాను, అది కూడా వాడతాను అనమాట. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని స్కీవింగ్ కోసం పెట్టుకొని ఆ తర్వాత మనం యథావిధిగా నిప్పుల మీద కాల్చుకుంటామన్నమాట. సో రెడీగా ఉంది కాబట్టి ప్రాసెస్ అన్ని, కటింగ్స్ అన్నీ అయిపోయాయి. జస్ట్ ఉల్లిపాయ ఒకటి, దాంతోపాటుగానే క్యాప్సికమ్ ఒకటి కావాలి, 2 కట్ చేసుకుంటాను. గ్రీన్ క్యాప్సికమ్ ఒక్కటే వాడుతున్నాను నేను, బెల్ పెప్పర్స్, జస్ట్ ఆ కలర్ వేరియేషన్ కూడా వస్తుందనే ఉద్దేశంతో. సైడ్ నుంచి సైజ్ కూడా మనకు అది ఆల్రెడీ కొలతుంది కాబట్టి టొమాటో సైజ్ ఏదైతే ఉందో ఆ సైజులో వచ్చే విధంగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. డన్ డీల్. ఇవి సరిపోయాయి. క్యాప్సికమ్తో పని అయిపోయింది మనకు. అండ్ టొమాటో ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇవన్నీ ఇలా పక్కకున్నాయి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ మిక్సింగ్. సింపుల్గా మిక్సింగ్ బౌల్ తీసుకోవడం, ఇందులో పెరుగులో పప్రికా పౌడర్ అంటే కారపొడి, గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పొడి అండ్ పసుపు వేసుకున్నాం. వీటితో పాటుగా కాస్త పులదనం కోసం నిమ్మకాయను వేసుకున్నాం. దీంట్లో ఏంటంటే కొద్దిగా పులుపు రావడంతో పాటుగానే మ్యారినేషన్ అనేది కానీ, లేకపోతే ఆ జ్యూసీ ఫ్లేవర్ అనేది మనకు యాడ్ అవుతుంది. దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో నిమ్మకాయ వేసుకున్నాం. దీంతో పాటు కొద్దిగా పెప్పర్ అండ్ కొలత కోసం దీంట్లో వేసుకుంటున్నాం చూసుకోవడానికి. ఉప్పు, వీటిని మిక్స్ చేసుకున్నాం. చేత్తో మిక్స్ చేసుకోవచ్చు, బట్ ఓకే. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకుంటున్నాను. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అండ్ టొమాటో, అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా ఇలా కట్ చేసుకొని రేకలు కావాలంటే అయిపోయింది మన పని. క్లోజ్. గుమగుమలాడిపోతుంది. దీన్ని ఇలా పెట్టుకున్నా, ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. పనిలో పనిగా నేనేమో వెళ్ళి మన నిప్పుల పొయ్యి తీసుకొచ్చి రెడీగా పెట్టేసుకుంటాను. అంతవరకు ఇది మ్యారినేట్ అవుతూ ఉండని. బాగా వేడిగా వచ్చింది. ఈలోపు మనం స్కీవింగ్ చేసేసుకొని పెట్టేసుకుందాం. కొద్దిగా ఇట్లా తిప్పుకుంటూ పెడితే విరిగిపోకుండా వస్తాయి. నాకైతే బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయన్నమాట. అసలు గుచ్చుదామని చెప్పి అట్లా ట్రై చేసేలోపు విరిగిపోతుంది మొత్తం అంత ముక్క.
కొద్దిగా గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే మధ్యలో కూడా అస్సగా నీట్గా తగిలే విధంగా ఉంటుంది. నాకేదో డైలాగ్ గుర్తొస్తుంది, బావ కారం కోడి కాలుతున్నాడు. కాసేపు ఓపిక పడితే మొత్తం రెడీ అయిపోతుంది. చక్కగా కాలుతున్నాయి కదా. ఇంకొక స్క్యూర్ కూడా వచ్చేలా ఉంది, ఇది కూడా పెట్టేసుకుంటా. మంచి మంచి డిషెస్ని, రెసిపీస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం మన రెగ్యులర్ లైఫ్లో కూడా, ఈ అరేబియన్ స్టైల్కి సంబంధించినవి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. అక్కడ నుంచి ఆరిజిన్ అయిన దాంట్లో మనం కూడా వాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సీకులు అంటాము, అవి ఇవి తయారు చేసుకుంటూ ఉంటాం. అదే క్రమంలోనే ఇది కూడా ఉందన్నమాట. పెట్టేసాం కదా, కాసేపు కాలనిద్దాం. కట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కొద్దిగా బటర్ రాస్తున్నా, కొద్దిగా జ్యూసీగా రావడానికి. రెడీ అయిపోయింది. ప్రజెంటేషన్ కూడా నేనే పెట్టి చూపించేద్దాం అనుకుంటున్నా ఇక్కడే ఇప్పుడే. ఎమ్మిగా ఉన్నాయి కదా. ఇది కొద్దిగా ఎక్కువ కాలినట్టు అనిపిస్తుంది. అన్నింటి మీద బటర్ ఉండేసరికి జ్యూసీగా టెండర్గా అనిపిస్తున్నాయి. పక్కన పెట్టేద్దాం. ఎస్, ఎవరికైనా కావాలనుకుంటుంటే తీసుకోవచ్చు కాబట్టి పార్ట్ ఆఫ్ గార్నిషింగ్ కూడా పనికి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువైపోయింది కదా. రండి, నా పని అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో చూడండి, తర్వాత నేను తిని ఎలా ఉందో చెప్తాను. ఏది తినాలి అని ఆలోచిస్తున్నాను. బాగా పెద్దదైపోతుంది అబ్బా, తర్వాత తింటాను. మీకైతే ఫస్ట్ చెప్తాను. వావ్, ఎమ్మీ జ్యూసీ. వీటిని తినుకుంటూ నెక్స్ట్ రెసిపీ డిష్ని రెడీ చేసుకుంటాను. చక్కటి డిష్ ఒకటి అయిపోయింది కదా. రెండో డిష్ గురించి ఆలోచించేటప్పుడే ప్రతిసారి కబాబ్లు అనేసరికి నాన్ వెజ్ అయినా వెజ్ కూడా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చిందనమాట. అందుకనే ఈరోజు
ఒక చక్కటి వెజ్ కబాబ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాను. సో మనం చేస్తున్న ఆ వెజ్ కబాబ్ పేరేంటంటే పాన్ గ్రిల్డ్ వెజ్ కబాబ్. ఈ పాన్ గ్రిల్డ్ వెజ్ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పొటాటో కావాలి, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటుగానే పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను, కొద్దిగా మష్రూమ్, దాంతోపాటుగానే ఉల్లిపాయలు కొంచెం, అలాగే పన్నీర్ కొద్దిగా తీసుకున్నా, ఇంకా పసుపు, కారపొడి, కొద్దిగంత బేసిన్ అంటే శనగపిండి, దాంతోపాటుగానే గరం మసాలా కొద్దిగా, ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇంగువ ఊరికే 2 చిటికెళ్ళు అనమాట అది తీసుకున్నాను. దాంతోపాటుగానే జీలకర్ర, దాంతోపాటు ధనియాల పొడి, ఇంకా వాము కూడా హోల్ వాము, ఇది మొత్తంగా తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. దాంతోపాటుగానే కొద్దిగంత సాల్ట్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా యూస్ చేసుకుందాం. సో ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? చాలా సింపుల్ ప్రాసెస్. మీరు చూస్తూ ఉంటేనే అలా అయిపోతూ ఉంటుంది. దీనికోసం బేసిక్గా మనకు గ్రిల్ ప్యాన్ కావాలన్నమాట. గ్రిల్ ప్యాన్ అంటే ప్యాన్ మీద చారలు వచ్చే విధంగా ఉంటుంది, దాన్ని తీసుకుందాం. అండ్ దాంతోపాటుగా గ్రేటర్ కావాల్సి వస్తుంది. దీని ఎందుకంటే నేను ఇక్కడున్న చాలా ఇంగ్రీడియంట్స్ని గ్రేట్ చేసి వేద్దాం అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోని కూడా మనం అందులో వేసేసి మ్యాష్ చేసేయచ్చు, కానీ లంప్స్ లాగా వస్తుంది, మధ్యలో గడ్డలుగా వస్తూ ఉంటుంది. దానివల్ల బైండింగ్ సరిగా రాదనమాట. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం నేను దాన్ని కూడా గ్రేట్ చేద్దాం అనుకున్నా. గ్రేటర్ ఇది కూడా రెడీగా ఉంది. దాంతోపాటు ఇంకేం కావాలి? పచ్చిమిర్చి, దాంతో ఉల్లిపాయలు, మష్రూమ్, వీటిని మాత్రం కట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేస్తాను. ఇది వీలైనంత సన్నగా రావాలి కాబట్టి నేను కొద్దిగా అడ్డంగా కూడా కట్ చేసుకొని తర్వాత రౌండ్గా కట్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఇంకొంచెం పలచగా వస్తుందనే ఉద్దేశంతో. వరకు ఓకే. మనకి మిర్చి వెళ్ళిపోయింది అండ్ ఉల్లిపాయలు. ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు పెనం పెట్టేసుకుంటాను. ఇది కొద్దిగా టైం కూడా పడుతుంది వేడవడానికి, అందుకని ముందుగానే వెలిగించి పెట్టేసుకుంటున్నాను. దళసరిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం పడుతుంది అనమాట. అది వేడయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చేస్తున్నాం. ఇందులో ఇంకేం కావాలి? మష్రూమ్స్ కట్ చేయాలండి. ఏదేదో పని అయిపోయింది అన్నట్లుగా మాటికి తీసుకొచ్చి రెడీ అయిపోతున్నాను, కానీ పని మిగిలిపోతుంది. చాలా సాఫ్ట్గా కట్ అయితే అయిపోతాయి, కానీ మష్రూమ్స్ వీటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎన్నో కట్ చేస్తే కానీ అన్ని అవ్వండి. కొద్దిగంత ఫ్రై అయ్యేసరికి దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. బట్ ఎనీవే ఇప్పుడైతే మనం ఫ్రై చేయట్లేదు కాబట్టి కలిసి వస్తుంది. కొద్దిగా చిన్నగా అవడం కోసం అడ్డంగా కూడా చేస్తాం. అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే పన్నీర్ గ్రేట్ చేస్తున్నాం.
అండ్ పొటాటో. ఇది చెప్పాను కదా, మనం అలాగే మ్యాష్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా గ్రేట్ చేసినప్పుడైతే లంప్స్ లేకుండా నీట్గా వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా వెజ్జెస్ అన్ని కలిసిపోయాయి కదా. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫ్లేవర్స్. బోల్డ్ అని ఫ్లేవర్స్ ఉన్నాయి అసలు. ఇందులో ఒకటోటిగా వేసుకుంటున్నాం. ఫస్ట్ ఏమో గరం మసాలా, తర్వాత పెప్రికా అంటే కారపొడి, పసుపు, జీలకర్ర, ఇంగువ, ధనియాల పొడి, ఇదేమో వాము. లాస్ట్లో ఇది మాత్రం మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికోసం పెట్టుకున్నాను అనమాట. సో అది అలాగే ఉండని. సో ఇదేంటని మళ్ళీ డౌట్ వస్తుందేమో ఇదివరకు చూడకపోతే. జస్ట్ బేసిన్ అండి. బేసిన్ అంటే శనగపిండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ నాకు డౌట్ వచ్చింది, మనం ఎగ్ కూడా కలపట్లేదు కదా, బైండింగ్ ఎలా ఉంటుందా అని. పొటాటోలో ఆల్రెడీ స్టార్చ్ ఉంటుంది కదా, ఆ జిగురు స్టార్చ్ లాగా కొద్దిగా ఉంటుంది కాబట్టి అదే బైండింగ్ వచ్చేస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. బాగా వేడైపోయింది. అది తగ్గించుకుని ఆల్రెడీ సిమ్లో పెట్టాను. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, టిక్కీస్ అంటాం కదా, చిన్న బాల్ చేసుకోవడం, తట్టుకోవడం అనమాట. అంటే చిన్న సైజు వడలు తయారు చేస్తాం కదా, ఆ విధంగా వడల్లాగా తయారు చేసుకోవాలన్నమాట. సరే, ఇవన్నీ వీటిని తీసుకొని నేను బాల్స్ లాగా చేసి వడల్లాగా పెట్టుకొని మీకు చూపించి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయండి. ఇక ఆయిల్ వేసుకున్నాను. దెన్ టిక్కీస్ అన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టేసుకోవడం. నాలుగు చేద్దాం, తర్వాత చూసుకుంటాను వీటిని. నాకు ఇలా పెట్టినప్పుడంతా కొద్దిగా భయం ఏంటంటే, ముందుగానే ఇట్లా కలబెడుతుంటా. రీజన్, కింద ఫస్ట్ ఒక లేయరు అతుక్కుపోద్ది. ఆ భయంతో తీసేస్తుంటాను. బట్ ఎనీవే, హోప్ఫుల్ ఇప్పుడు అతుక్కోకపోతే సంతోషం. ఓకే, చక్కగా గ్రిల్ అవుతున్నాయి. నీట్గా గ్రిల్ అయిన తర్వాత తీసి ఎలా ఉన్నాయో ప్రెజెంటేషన్లో చూద్దాం. యమ్మీ యమ్మీ. ఫోర్క్లు స్పూన్లు ఏం కాదండి, మనమే వండుకున్నాం, మనమే అలాగే. ఆహా,
కొద్దిగా కెచప్ కట్ చేయకుండా చూస్తా ఒకసారి తర్వాత చూద్దాం. సూపర్గా ఉంది వేడివేడిగా. సో మీరేం చేస్తారంటే చక్కగా ఇలా వండుకొని తినండి, చాలా 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 బాగుంది. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్తో కొత్త డిష్ తోటి. అంతవరకు బాయ్.